వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సన్యాసం తీసుకున్నటువంటి సన్నాసి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుట్టు రట్టు చేశాడు. ఇన్నాళ్ళు దాచింది బయట పెట్టేశాడు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి క్రూరుడు అంటూ కుండబద్దలు కొట్టాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుట్టుని ఎట్టకేలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కేసుల్లో జైలు జీవితం గడిపినటువంటి నికృష్టుడు, జగన్మోహన్ రెడ్డి దోపిడీలో సహకరించి ఏటుగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి, జగన్తో పాటు జైలుకు పోయినటువంటి వ్యక్తి, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఒకప్పుడు కొనసాగి ఆ తర్వాత భారతిరెడ్డి గారి ఎఫెక్ట్తో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీ తర్వాత నెంబర్ 2 స్థానం లేచిపోయినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో విశాఖపట్నం అడ్డాగా చేసుకుని వేలాది ఎకరాల భూములు, వేలాది కోట్ల దోపిడీ చేసినటువంటి నికృష్టుడు, భూదందాలు చేసినటువంటి దౌర్భాగ్యుడు, జగన్మోహన్ రెడ్డి 67 కంపెనీలు, దొంగ కంపెనీలు పెట్టడంలో దొంగ లెక్కలు రాసినటువంటి దొంగ వెధవ, ఆనాటి వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా నిరాటకంగా 3 తరాల దోపిడీకి సహకరించినటువంటి దొంగ ఆడిటర్ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎట్టకేలకి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నాను అన్నాడు. కానీ అక్కుపక్షి సాక్షి ఏమి రియాక్ట్ అవ్వదు, జగన్మోహన్ రెడ్డి ఏమి రియాక్ట్ అవ్వడు. కానీ రాజకీయాలకు ఏ సంబంధం లేని భారతిరెడ్డి తన ఉన్నత స్థానానికి కారణమైందని చెప్తాడు ఈ దౌర్భాగ్యుడు. దాంతోపాటు నాకు ఎంతో గౌరవం ఇచ్చినటువంటి, ఎంతో గుర్తింపు ఇచ్చినటువంటి అమిత్ షా గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు అని చెప్తాడు. ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీతో పొత్తు లేదు, అయినా సిగ్గు లేకుండా వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతాడు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు, తెలుగుదేశం పార్టీతో అంటాడు. పవన్ నాకు చిరకాల మిత్రుడు అంటాడు. ఎప్పుడు నీకు మిత్రుడయ్యారు? నీకు విభేదాలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పచ్చిబూతులు పెద్దల సభలో ఉండి నువ్వు ఒక నీచమైనటువంటి, కుసంస్కారమైనటువంటి భాష మాట్లాడుతావు కదరా దౌర్భాగ్యుడా. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఎప్పుడైతే రాజకీయాలు వదిలేస్తానని చెప్పాడో ప్రెస్ మీట్ పెట్టి అత్యంత ఘోరంగా అవినాష్ రెడ్డిని ఇరికించాడు. అవినాష్ రెడ్డిని హత్య కేసులో అడ్డంగా బుక్ చేసేశాడు. తాను తప్పించుకోవడం కోసం ఎవరినన్నా బలి చేస్తాడు విజయసాయి రెడ్డి అనేది నిరూపించుకున్నాడు. ప్రెస్ మీట్లో భాగంగా నాకు వివేకానంద రెడ్డి హత్య రోజు ఎలా జరిగిందనేది నాకు తెలియదు, నాకు తెలిసిన వెంటనే అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, ఇది గుండెపోటు అని అవినాష్ రెడ్డి నాకు చెబితే నేను ప్రెస్లో గుండెపోటు అని చెప్పినాను అని చెప్పాడు. అంటే అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి బ్యాచ్ చంపితే పొద్దున్నే 6:30కు 7 గంటలకి విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి ఏంది అవినాష్ ఎలా చనిపోయాడంటే, ఇది గొడ్డలతో నరికి చంపినటువంటి హత్య అని చెప్పకుండా ఇది గుండెపోటు అని విజయసాయి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడికి, ఆ పార్టీ అంతరంగిక వ్యక్తికి, ఆ పార్టీలో నెంబర్ 2 ఆనాటికి విజయసాయి రెడ్డి అప్పటికి సజ్జల ఎంట్రీ కాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడికే అవినాష్ రెడ్డి ఇది గుండెపోటు అని చెప్పాడు కాబట్టి నేను మీడియా ముందు చెప్పా అన్నాడు. అంటే అవినాష్ రెడ్డి ఆ శవాన్ని చూశాడు, నరికింది చూశాడు, నరికిచ్చిన దాంట్లో పాత్రదారుడు అతను నాకు చెప్పాడు ఇది గుండెపోటు అని, అందుకని నేను గుండెపోటు అని చెప్పాను, అంతే తప్ప నాకు తెలియదు వాస్తవాలు. మీడియాకి నాకు తెలియక అవినాష్ రెడ్డి చెప్పింది నమ్మి అవినాష్ రెడ్డి మాటలు నేను మీడియా ముందు చెప్పాను అన్నాడు. అంటే అవినాష్ రెడ్డికి ఈ కేసుని అంటగట్టేశాడు. గతంలోనే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి శాంతి భద్రతల సమస్య సృష్టించి అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాలేదని కర్నూలు ఆసుపత్రిలో జాయిన్ చేసి పులివెందుల, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2000కు పైగా గోండాలను దించి ఆసుపత్రి చుట్టూ పెట్టి సిబిఐ వాళ్ళు ఎంటర్ కావాలంటే శాంతి భద్రతల సమస్య సృష్టించి ఆ రోజు అవినాష్ రెడ్డి అరెస్టుని అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ హత్యకి సూత్రధారులు, పాత్రధారులైన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అవుతారు, జైలుకు పోతారు. వాళ్ళ అరెస్టును తప్పించుకోవడం కోసం అవినాష్ రెడ్డిని ఆ రోజు అరెస్టు కాకుండా అడ్డుకున్నారు అనేటువంటిది వాళ్ళ తెల్లం అయిపోయింది. దీంతో పాటు ఇవాళ విజయసాయి రెడ్డి అనేటువంటి బ్రోకర్ గాడు రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన వాడి మీద ఉన్నటువంటి కేసులు పోతాయా? వాడు చేసినటువంటి అరాచకాలు పోతాయా? వాడు చేసినటువంటి దోపిడీ పోతుందా? ఇటీవలే కాకినాడ సీపోర్టుని కేవీ రావు గారి దగ్గర నుంచి 3000 కోట్లకు పైగా విలువైనటువంటి పోర్టుని కేవలం 400 కోట్లకు చీపుగా కొట్టేసి అతన్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి రాపించుకుంటే దాని మీద కేవీ రావు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెట్టడం, సిఐడి విచారణ చేపట్టడం, ఈడీ విచారణకు విజయసాయి రెడ్డిని, వై విక్రాంత్ రెడ్డిని పిలవటం, అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి
తన యొక్క వియ్యంకుడైనటువంటి అరబిందో రెడ్డి దగ్గర నుంచి ఆ వాటాలన్నీ మళ్ళీ కేవీ రావు గారికి ట్రాన్స్ఫర్ చేపించేయడం, దాంతోపాటు ఇక రాజకీయాలకు శాశ్వత నిష్క్రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, నేను ఇక వ్యవసాయం చేస్తాను. ఈ వయసులో నువ్వు చేసిందిరా ముసలుడా, కక్కుర్తెదవా, నువ్వేమన్నా ప్రజానాయకుడు అంటరా? ప్రజల్లో ఒక్కసారి నెల్లూరులో పోటీ చేస్తే 2,50,000 ఓట్లతో నిన్ను ఓడగొట్టించి పంపించాం. అయినా సిగ్గు లేకుండా నువ్వు ఇవాళ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానంటే నీ మీద ఉన్నటువంటి కేసులు పోవు.